గురుభ్యో నమః. జ్యోతిష్యంలో మంత్ర సాధన అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ జ్యోతిష్యులకు మంత్రం దీక్ష తీసుకోవాల్సి వస్తుంది, మంత్రం ఇవ్వాల్సి వస్తుంది. వచ్చిన వాళ్ళకి జ్యోతిష్ జపించుకునే వారికి మంత్రం సజెస్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అసలు దాని బేసిక్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మంత్ర ఫలితం మంత్రదీక్ష సమయంపై ఆధారపడి ఉంటుంది. చైత్ర మాసంలో మంత్రదీక్షలు బాధలు కలిగిస్తాయి. మంత్రదీక్ష అంటే ఉపవాసం, అంటే ఉపదేశం, మంత్ర ఉపదేశం కింద తీసుకునేది అనమాట. అంటే ఎవరైనా కొత్తగా మంత్రం ఉపదేశం తీసుకోవాల్సుకున్న వారికి సహాయం ఉంటుంది. చైత్ర మాసంలో మంత్ర ఉపదేశం బాధలు కలిగిస్తుంది. వైశాఖ మాసంలో మంచిది, రతన మనల లాభం ఉంటుంది. జ్యేష్ఠంలో ప్రమాదకరం. ఆషాఢంలో మానవ సంబంధాల్లో విచ్ఛిన్నత. శ్రవణంలో శుభం. భాద్రపదంలో సంతాన నష్టం. ఆశ్వయుజంలో ఆరోగ్యం. కార్తీకంలో మానసిక ఉల్లాసం. పుష్యంలో తెలివితేటల నష్టం. మాఘంలో తెలివితేటల వృద్ధి. ఫల్గుణంలో భక్తిభావం పెంపు. మంత్రదీక్షకు అనువైన నక్షత్రాలు: రోహిణి, ఆర్ద్ర, పునర్వసు, పుష్య, మగ, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, ఉత్తరాభద్ర, రేవతి. విడవలసిన తిథులు: చతుర్థి, అష్టమి, అమావాస్య. విడవలసిన వారము మంగళవారం. రాశులు: చరరాశులు మంచివి, స్థిర రాశులు మంచివి కాదు. ద్విస్వభావం తటస్థం. సూర్యోదయం లగ్నం నుండి అష్టమ భావం నాడు అది విడిచిపెట్టాలన్నమాట. మీరు లగ్నం వేసినప్పుడు అష్టమ భావం హారోస్కోప్ వేసినప్పుడు లగ్నం నుంచి సూర్యోదయం నుంచి 8వ రాశి ఆ టైంలో మనం వదిలిపెట్టాలి. మంత్రజప ప్రారంభం కనుక పితృమాసాలైన ఆషాఢ, భాద్రపద, మార్గశిర, మఘ మాసాలను వదిలిపెట్టాలి. జన్మ నక్షత్రం నుండి 10వ నక్షత్రము, జన్మ నక్షత్రం 10వ నక్షత్రము, 19వ నక్షత్రం సంక్రాంతి నాడు, రాశి సంక్రమణ నాడు, బుధవారం శుభం. ఇవన్నీ తీసుకోవచ్చు అన్నమాట. రాశి చక్ర ఆధారంగా మంత్ర అనుకూలతను నిర్ణయించడం. ప్రతి మంత్రం ప్రతి వ్యక్తికి అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి మంత్ర సాధనను అత్యంత శ్రద్ధతో మరియు జ్ఞానవంతుడైన గురువు మార్గదర్శనాలను చేయాలి. రాశి చక్రం అంటే జన్మజాతక చక్రం ఆధారంగా ఒక మంత్ర సాధనకు అనుకూలమా కాదా అనేది విషయం తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఆమోదింపబడిన 6 పద్ధతుల్లో ఇది ఒకటి. రాశి చక్రం ద్వారా మంత్ర అనుకూలం నిర్ణయించే ముఖ్య అంశాలు: లగ్నము, లగ్నాధిపతి. లగ్నం వ్యక్తిత్వ ధోరణి సూచిస్తుంది. ఉదాహరణకు మీ మీన లగ్నము లేదా వృశ్చికం అయితే మీరు సహజంగా ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ ఉంటుంది. లగ్నాధిపతి బలంగా ఉంటే మీరు నిర్దిష్ట మంత్రాల కోసం సరిపడే ధార్మిక స్వభావాన్ని కలిగి ఉంటారు. 5వ భావ స్వరూపం పూర్వ పుణ్యస్థానం. ఇది మంత్రసిద్ధి, బుద్ధి మరియు గత జన్మల పుణ్యాన్ని సూచిస్తుంది. బలమైన 5వ భావం లేదా దాని శుభగ్రహాల స్థానంలో మంత్ర సాధనలో విజయాన్ని సూచిస్తుంది. 9వ భావం ధర్మస్థానం. గురువు మంత్రసిద్ధి మరియు ధర్మాన్ని సూచిస్తుంది. గురుగ్రహం ఇక్కడ బలంగా ఉంటే మంత్ర అనుగ్రహానికి సంకేతం. చంద్రుడు మనస్సు కారకుడు, మనస్సు యొక్క స్వభావాన్ని సూచిస్తుంది. మంత్రాన్ని గ్రహించేందుకు మనసు స్వచ్ఛంగా ఉండాలి. అశాంతమైన చంద్రుడు ఉన్నప్పుడు ముందుగా శాంతి మంత్రాలు చేయాలి. బృహస్పతి, గురువు మరియు బుధుడు వాక్కు. గురువు దివ్యజ్ఞానం, బుధుడు సరైన ఉచ్చారణ సూచిస్తారు. వీరు బలంగా ఉన్నప్పుడు మంత్రం ఫలితం అందించడానికి అనుకూలంగా ఉంటుంది. దేవతలకు సంబంధించిన గ్రహస్థితులు: శివ మంత్రాలు ఏంటంటే చంద్రునికి, శనికి మంచిది. విష్ణు మంత్రాలు బృహస్పతి,
బుధునికి మంచిది. దుర్గామాత శక్తి మంత్రాలు మంగళుడు చంద్రునికి మంచిది. గాయత్రి మంత్రం సూర్యుడు బృహస్పతికి మంచిది. రెక్కానం నవాంశ చక్రాలు. నవాంశ చక్రంలో ఆత్మకారకుడు మోక్షరాశిలో ఉన్నప్పుడు ఉన్నత సాధనలకు అనుకూలత సూచిస్తుంది. మంత్ర అనుకూలత తెలుసుకునే 6 చక్రాలు. రాశి చక్రంలో జన్మజాతకంలోని గ్రహాల ఆధారంగా, నక్షత్ర చక్రంలో జన్మ నక్షత్రాల ఆధారంగా కొన్ని నక్షత్రాలకు మంత్రాలకు అనుకూలంగా ఉంటాయి. ఉదాహరణకు ఆశ్లేష, మూల, జ్యేష్ఠ. రుణి ధని చక్రం ఉంటుందన్నమాట. అదొక క్యాలిక్యులేషన్ అన్నమాట. గత జన్మల నుంచి వచ్చిన రుణాలు లేదా పుణ్యాల ఆధారంగా. కులాకుల చక్రం ఆధ్యాత్మిక వారసత్వం ఆధారంగా, ఇష్టదేవత ఆధారంగా. అవకాడ చక్రం తంత్రశాస్త్రం ఉపయోగించే విశ్లేషణ చక్రం. అకాదామ చక్రం తంత్రవేత్తలు ఉపయోగించే శక్తి సంబంధించిన విశ్లేషణ పద్ధతి. ఇవన్నీ గ్రాడ్యువల్గా నేను పోస్ట్ చేస్తుంటాను ఫ్యూచర్లో. ప్రస్తుతానికైతే ఇంతవరకు అనుకో. ధన్యవాదాలు.